Welcome to Bhaskara Vankalapati Physics. Our another ID Physics Bhaskar sir. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే 2023లో ఏపీ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ దృష్ట్యా సో మనకి ఫిజిక్స్ జూనియర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ నుంచి మనకు అడిగేటువంటి జనరల్గా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. వాటిని బేస్ చేసుకొని 60 మార్క్స్ని మనం గెయిన్ చేసుకునడానికి సమ్ ప్లానింగ్గా మనకి మస్ట్ బి మనం తప్పనిసరిగా చదవాల్సినటువంటి సమ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు టోటల్గా 21 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 21 క్వశ్చన్స్లో 10 2 మార్క్స్ క్వశ్చన్స్. ఆ 10 2 మార్క్స్ క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్గా ఫిజికల్ వార్డ్ నుంచి మనకు రావడానికి ఛాన్స్ ఉంది. ఆ ఫిజికల్ వార్డ్ నుంచి అడగడానికి ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కనుక మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ ప్లేస్లో వాట్ ఈజ్ ది డిస్కవరీ ఆఫ్ సివి రామన్ అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ ఈజ్ ది కంట్రిబ్యూషన్ ఆఫ్ ఎస్ చంద్రశేఖర్ టు ఫిజిక్స్ అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ ఆర్ ది ఫండమెంటల్ ఫోర్స్ ఇన్ నేచర్ ఆర్ వాట్ ఈజ్ ఫిజిక్స్. సో ఈ 4 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్స్ని ఒక సెట్లో అడగటానికి ఛాన్సెస్ మనకి ఉంది. అలాగే సెకండ్ క్వశ్చన్గా మనం చూసినట్లయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో ఆ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో మనం తప్పనిసరిగా మనం చదవాల్సినటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ది మాస్ అండ్ స్పీడ్ ఆర్ 2% and 3% respectively. What is the maximum error in kinetic energy? Calculate using these quantities. ఆ క్వశ్చన్ కానీ, లేదా డిఫరెన్స్ బిట్వీన్ యాక్యురసీ అండ్ ప్రెసెన్షన్, అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ది ఫండమెంటల్ యూనిట్స్ అండ్ డెరైవ్డ్ యూనిట్స్ కానీ, హౌ కెన్ సిస్టమాటిక్ ఎర్రర్ బీ మినిమైజ్డ్ ఆర్ ఎలిమినేటెడ్ అనే క్వశ్చన్ కానీ, ఎక్స్ప్రెస్ యూనిఫైడ్ అటామిక్ మాస్ యూనిట్ ఇన్ కేజీ. సో ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ మనకి ఇక్కడ సెకండ్ క్వశ్చన్ కింద ఉంది. అలాగే థర్డ్ క్వశ్చన్గా మనం చూసినట్లయితే మనకి మోషన్ ఇన్ ఏ ప్లేన్ నుంచి ఏ ఈక్వల్ టు ఐ ప్లస్ జే, వాట్ ఈజ్ ది యాంగిల్ బిట్వీన్ ది వెక్టార్ అండ్ ఎక్స్ యాక్సిస్. అలాగే సెకండ్గా ఇఫ్ పి బార్ ఈక్వల్ 2i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 14k బార్ and q equal to 4i bar plus 4j bar plus 10k, find the magnitude of p plus q అనేటువంటి క్వశ్చన్ కానీ, థర్డ్గా ద వర్టికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ హారిజాంటల్ కాంపోనెంట్, వాట్ ఈజ్ ది యాంగిల్ మేడ్ బై ది వెక్టర్ విత్ ఎక్స్ యాక్సిస్ అనేటువంటి క్వశ్చన్ కానీ, 2 ఫోర్సెస్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 3 యూనిట్స్ అండ్ 5 యూనిట్స్ యాక్ట్ ఎట్ 60 degrees విత్ ఈచ్ అదర్, వాట్ ఈజ్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దేర్ రిజల్టెంట్ అనేటువంటి క్వశ్చన్ కానీ, when two right angled vectors of magnitude 7 units and 24 units combine, what is the magnitude of their resultant అనేటువంటి క్వశ్చన్ కానీ, what is the acceleration of a projectile at the top of its trajectory. సో ఈ 6 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్గా మనకి ఉంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 4 నుంచి మనం గనక చూసినట్లయితే మనకి దీంట్లో లాస్ ఆఫ్ మోషన్ నుంచి మనకు అడిగేటువంటి క్వశ్చన్. సో a batsman hit a ball straight in the direction of the bowler without change its initial speed of 12 meter per second. If the mass of the ball is 0.15 kg, determine the impulsive impact to a ball అనేటువంటి క్వశ్చన్ కానీ, లేదా వాట్ ఈజ్ ది ఇనర్షియా, వాట్ గివ్స్ ది మెజర్ ఆఫ్ ఇనర్షియా కానీ, ఏ హార్స్ లాస్ ఏ ఫుల్ ఆర్ డ్యూరింగ్ ది స్టార్ట్ ఆఫ్ ది మోషన్ దెన్ లేటర్ ఎక్స్ప్లెయిన్ క్వశ్చన్ కానీ, వాట్ హ్యాపెన్స్ టు ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ది వెయిట్ ఆఫ్ ది బాడీ ఈజ్ డబల్డ్ ఆర్ కెన్ ది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ బి గ్రేటర్ దెన్ 1. సో లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్స్ని రావడానికి ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ 5th క్వశ్చన్ కింద మనం చూసినట్లయితే ఇక్కడ ఫ్లూయిడ్స్ నుంచి మనకి గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎక్సెస్ ప్రెషర్ ఇన్ యాన్ ఎయిర్ బబుల్ ఇన్సైడ్ ది లిక్విడ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, అదర్ మెకానికల్
ఫ్లూయిడ్స్ నుంచి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ నుంచి చూస్తే సెకండ్ క్వశ్చన్ కింద వాట్ ఈస్ ది ప్రిన్సిపల్ బిహైండ్ ది కార్బొరేటర్ ఆఫ్ ఆటోమొబైల్ కానీ, అలాగే వై ఆర్ ఏ డ్రాప్స్ అండ్ బబుల్స్ స్పెరికల్ కానీ, వాట్ ఈజ్ మ్యాగ్నస్ ఎఫెక్ట్ కానీ, ఇఫ్ ది డయామీటర్ ఆఫ్ ఏ సో బబుల్ ఈజ్ 10 mm అండ్ ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ 0.04 నానో న్యూటన్ ఫర్ మీటర్, ఫైండ్ ది ఎక్సెస్ ప్రెజర్ ఇన్సైడ్ ది బబుల్ అనేటువంటి క్వశ్చన్స్ కానీ, సో బబుల్ మీద ఇన్సైడ్ అలాగే అవుట్ సైడ్ సో వీటి సో బబుల్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ, సో ఫిఫ్త్ క్వశ్చన్ కింద ఫ్లూయిడ్స్ నుంచి అడగడం అనేది ఛాన్స్ ఉంది. అలాగే సిక్స్త్ క్వశ్చన్ కిందగా మనం చూసినట్లయితే సో సర్ఫేస్ టెన్షన్స్ మీద అదే లెసన్ ఫ్లూయిడ్స్ మీద సర్ఫేస్ టెన్షన్స్ మీద మనం చూసినట్లయితే వాట్ ఈజ్ ది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్, వాట్ ఆర్ ఇట్స్ వాల్యూ ఫర్ ప్యూర్ వాటర్ అండ్ మెర్క్యూరీ, ఆర్ మెన్షన్ ఎనీ టూ అప్లికేషన్స్ ఆఫ్ బెర్నౌలీస్ థియరం కానీ, డిఫైన్ యావరేజ్ ప్రెజర్, మెన్షన్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఆఫ్ ఫార్ములా కానీ, డిఫైన్ విస్కాసిటీ, వాట్ ఆర్ ఇట్స్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ, గివ్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎక్సెస్ ప్రెజర్ ఇన్ ఏ లిక్విడ్ డ్రాప్. సో ఈ 2 క్వశ్చన్స్ ఫ్లూయిడ్స్ నుంచి మనకి రావడానికి ఛాన్సెస్ ఉంది, ఫిఫ్త్ క్వశ్చన్ అండ్ సిక్స్త్ క్వశ్చన్ నుంచి. అలాగే సెవెంత్ క్వశ్చన్గా మనం చూసినట్లయితే సో హీట్ నుంచి మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి మనకి రావటం జరుగుతుంది. సో దాంట్లో స్టేట్ విండ్స్ డిస్ప్లేస్మెంట్లా కానీ, సో వీటిని బ్లాక్ కోటింగ్ ఎందుకు వేస్తామో మనకి కంటైనర్స్కి అనేది కానీ కాఫర్, అలా వై గ్యాప్స్ ఆర్ లెఫ్ట్ బిట్వీన్ రైల్స్ ఆన్ ఏ రైల్వే ట్రాక్ అనే క్వశ్చన్ కానీ చాలా ఇంపార్టెంట్. క్యాన్ ఏ సబ్స్టెన్స్ కాంట్రాక్ట్ ఆన్ హీటింగ్, గివ్ యాన్ ఎగ్జాంపుల్ కానీ, వాట్ ఆర్ ది లోయర్ అండ్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్స్ ఆఫ్ సెల్సియస్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. సో ఇవి మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి సెవెంత్ క్వశ్చన్గా రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. అలాగే థర్మోడైనమిక్స్ నుంచి మనం చూసినట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్ కానీ, వాట్ ఈజ్ లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్ కానీ, ద రూప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఆర్ ఆప్టెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్, వై అనేటువంటి క్వశ్చన్ కానీ, వాట్ ఈజ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఎక్స్ప్లెయిన్ గ్లోబల్ వార్మింగ్ కానీ, వై డూ లిక్విడ్స్ హ్యావ్ నో లీనియర్ అండ్ ఏరియల్ ఎక్స్పాన్షన్. సో ఈ క్వశ్చన్స్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 క్వశ్చన్స్ థర్మోడైనమిక్స్ నుంచి మనం చూసుకోవాలి. అలాగే నైన్త్ క్వశ్చన్ కింద మనం చూసినట్లయితే స్టేట్ డాల్సన్లా పార్షియల్ ప్రెజర్ కానీ, డిఫైన్ మీన్ ప్రీపాత్ కానీ, వెన్ డస్ ఏ రియల్ గ్యాస్ బిహేవ్ లైక్ యాన్ ఐడియల్ గ్యాస్ కానీ, స్టేట్ బాయిల్స్ లా అండ్ చార్లెస్ లా క్వశ్చన్ కానీ, వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ బిట్వీన్ ప్రెజర్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ గ్యాస్ మాలిక్యూల్ అనేటువంటి క్వశ్చన్ కానీ, ఈ 5 క్వశ్చన్స్ నుంచి మనకి నైన్త్ క్వశ్చన్స్లో రావడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 10th క్వశ్చన్ కింద కూడా చూసినట్లయితే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ నుంచే. సో మనకి ఇక్కడ ఇఫ్ ది అబ్సల్యూట్ టెంపరేచర్ ఆఫ్ ఏ గ్యాస్ ఇంక్రీజ్ టు 3 times, వాట్ విల్ బి ది ఇంక్రీజ్ ఇన్ ఆర్ఎంఎస్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్ మాలిక్యూల్. అలాగే సెకండ్గా వెన్ ఏ ప్రెజర్ ఇంక్రీజ్డ్ బై 2%, వాట్ ఈస్ ది పర్సెంటేజ్ డిక్రీజ్ in the volume of the gas, assume Boyle's law is obeyed అన్నది కానీ, explain the concept of degrees of freedoms for a molecule of a gas కానీ, అలాగే వాట్ ఈస్ ది లా ఆఫ్ ఏ ఈక్విటేషన్ ఆఫ్ ఎనర్జీ కానీ. అలాగే 5th క్వశ్చన్ కింద నేమ్ టు పారామీటర్ ఫినామియన్ విచ్ ప్రొవైడ్ కన్క్లూజన్ ఎవిడెన్స్ ఆఫ్ ఏ మాలిక్యులర్ మోషన్స్ అనేటువంటిది ఈ ఉన్నటువంటి ఈ 5 క్వశ్చన్స్ నుంచి మనకి రావటానికి ఛాన్సెస్ అనేది ఉంది. సో మనం ఈ యొక్క 10 2 మార్క్స్ క్వశ్చన్స్ని మ్యాక్సిమం పాసిబిలిటీస్ మనం రాయటానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 4 మార్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు అనుకున్న విధంగా ఈ 10 2 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి అదర్వైజ్ ఏదైనా ఒక లెసన్ నుంచి మనకి అడగకుండా నెక్స్ట్ మనకి సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది. సో అందుట్లో మనం చూసినట్లయితే ఈజ్ ఇట్ నెసెసరీ దట్ మాస్ షుడ్ బి ప్రెజెంట్ ఎట్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ఎనీ సిస్టమ్ కానీ, వైఆర్ స్పోక్స్ ప్రొవైడ్ ఇన్ ఏ బైస్కిల్ వీల్ కానీ, బై ఏ స్పిన్నింగ్ ఎగ్ ఆన్ ది టేబుల్ టాప్, హౌ విల్ హార్డ్ బాయిల్ అండ్ ఎగ్ ఫ్రమ్ రా ఎగ్. ఈ రెండింటి డిఫరెన్స్ని మనం చెప్పుకోవాలి టేబుల్ మీద స్పిన్ చేసినప్పుడు. అలాగే ఇఫ్ ది పోలార్ ఐస్ క్యాప్ ఆఫ్ ది ఎర్త్ వేర్ టు మెల్ట్, వాట్ వుడ్ బి ది ఎఫెక్ట్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది డే బి కానీ, వాట్ ఈస్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రాడ్ ఆఫ్ మాస్ ఎం లెంత్ అబౌట్ యాన్ యాక్సిస్ పర్పెండిక్యులర్ టు ఇట్ త్రూ వన్ ఎండ్. సో మనకి ఈ 10 2 మార్క్స్ క్వశ్చన్స్లోంచి ఏదైనా ఎనీ వన్ ఆఫ్ ది లెసన్స్ నుంచి మిస్ చేసేసి సిస్టమ్ ఆఫ్
పార్టికల్స్ నుంచి కూడా అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి వాటిలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం వీటిని 2 మార్క్స్ కింద వెయిటేజ్గా మనం వాటిని చదువుకోవచ్చు. నెక్స్ట్ 4 మార్క్స్లో మనం చూసినట్లయితే 11th క్వశ్చన్ కింద 4 మార్క్స్ను మనము స్ట్రైట్ లైన్ నుంచి మనం తీసుకోవచ్చు. ఆ స్ట్రైట్ లైన్ నుంచి అడిగేటువంటి క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ది టర్మ్స్ ది యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ ఆర్ దే ఈక్వల్ కానీ డెరైవ్ ది ఈక్వేషన్ ఎక్స్ ఈక్వల్ టు వి నాట్ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ యూజింగ్ ది గ్రాఫికల్ మెథడ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, అలాగే ఏ కార్ ట్రావెల్ ది ఫస్ట్ థర్డ్ ఆఫ్ యర్ డిస్టెన్స్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 10 kmph కానీ, సెకండ్ థర్డ్ 20 kmph అండ్ లాస్ట్ థర్డ్ 60 kmph, వాట్ ఈస్ ది మీన్ స్పీడ్ ఆఫ్ ఓవర్ ఎంటైర్ డిస్టెన్స్ అనేటువంటి క్వశ్చన్ కానీ, ఏ మ్యాన్ వాక్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు మార్కెట్ 2.5 km అవే విత్ ఏ స్పీడ్ 5 km per hour, ఫైండ్ ది మార్కెట్ ఈజ్ క్లోజ్డ్, ద ఇన్స్టెంట్లీ టర్న్ అండ్ వాక్ బ్యాక్ హోమ్ విత్ ఏ స్పీడ్ 7.5 km per hour, వాట్ ఈస్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది మ్యాన్ ఓవర్ ది టైమ్ ఇంటర్వెల్ 0 to 50 minutes. ఈ క్వశ్చన్ అటువంటి ప్రాబ్లం కానీ, అలాగే ఎనోదర్ క్వశ్చన్గా ఏ మ్యాన్ రన్స్ అక్రాస్ ది రూప్ ఆఫ్ ఏ టాల్ బిల్డింగ్ అండ్ జంప్ హారిజాంటల్లీ ఆన్ ది లోయర్ రూప్ ఆఫ్ ఏ బిల్డింగ్ ఇఫ్ ఈజ్ స్పీడ్ 9 meter per second and the horizontal distance between the building 10 meters and the height difference between the roof is 9 meter, will able to land on the next building. సో ఈ క్వశ్చన్ కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. అలాగే సైమల్టేనియస్గా 2 balls అనేది 1 ball మన టవర్స్ నుంచి ఒక బిల్డింగ్ నుంచి ఒక బాల్ని డ్రాప్ చేస్తూ గ్రౌండ్ నుంచి అనదర్ బాల్ని డ్రాప్ చేస్తే ఇవి ఎంత డిస్టెన్స్లో ఏ టైంలో మీట్ అవుతూ అలాంటి క్వశ్చన్స్ కానీ మనకి మ్యాక్సిమము ప్రాబ్లమే స్ట్రైట్ లైన్ నుంచి 4 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఆ టైప్ ఆఫ్, అలాగే బుల్లెట్ ప్రాబ్లమ్స్ కానీ, సో మనకి పెనట్రేట్ అవ్వటం ఒక వుడ్లోకి, ఇలాంటి క్వశ్చన్స్ మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంది 11th క్వశ్చన్ కింద. అలాగే 12th క్వశ్చన్ కింద మనం చూసినట్లయితే ప్లేన్ నుంచి రావడానికి ఛాన్స్ ఉంది. వాటిలలో చూస్తే స్టేట్ ప్యారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్, డెరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ది రిజల్టెంట్ వెక్టర్ క్వశ్చన్ కానీ, సో దట్ ద ట్రాజెక్టరీ ఆఫ్ ఆబ్జెక్ట్ థ్రోన్ ఎట్ ఏ సర్టెన్ యాంగిల్ విత్ హారిజాంటల్ ఈజ్ ఏ పారాబోలా కానీ, షో దట్ ది మ్యాక్సిమం హైట్ రీచ్డ్ బై ఏ ప్రాజెక్టైల్ లాంచ్డ్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ 45 degrees ఈజ్ 1/4 of its range కానీ, షో దట్ ది మ్యాక్సిమం హైట్ రేంజ్ ఆఫ్ ఏ ప్రాజెక్టైల్ ఆర్ u square sin square theta by 2g and u square sin square theta by g రెస్పెక్టివ్లీ, సో వేర్ ది టర్మ్స్ హ్యావ్ దేర్ రెగ్యులర్ మీనింగ్ అనేటువంటి క్వశ్చన్ కానీ, అలాగే 5th క్వశ్చన్ కింద ఇఫ్ mod a bar plus b bar equal to mod a bar minus b bar prove that the angle between a and b is 90 degrees అనేటువంటి క్వశ్చన్ కానీ. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 12th క్వశ్చన్స్లో ఈ 5 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే లాస్ ఆఫ్ మోషన్ నుంచి మనకు 13 క్వశ్చన్ నుంచి అడగడానికి ఛాన్సెస్ ఉంది. 13 క్వశ్చన్లో మనకు ఇంపార్టెంట్గా చూసినట్లయితే స్టేట్ ది లా ఆఫ్ రోలింగ్ ఫ్రిక్షన్ కానీ, మెన్షన్ ది మెథడ్స్ యూజ్డ్ టు డిక్రీజ్ ఫ్రిక్షన్ కానీ, ఎక్స్ప్లెయిన్ ది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఫ్రిక్షన్ కానీ, వై ఈజ్ ఫుల్లింగ్ ది లాన్ రోలర్ పెర్ఫార్మ్ టు పుషింగ్ ఇట్ కానీ, అలాగే డిఫైన్ ది టర్మ్స్ మొమెంటమ్ అండ్ ఇంపల్స్ స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, గివ్ ఎగ్జాంపుల్స్ అనేటువంటి క్వశ్చన్ కానీ మనకి 13గా అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 14th క్వశ్చన్ నుంచి చూసినట్లయితే సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచే మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంది. వాటిలో చూసినట్లయితే సెంటర్ ఆఫ్ మాస్కి సెంటర్ ఆఫ్ గ్రావిటీకి డిఫరెన్స్ కానీ, డిఫైన్ యాంగులర్ వెలాసిటీ డెరైవ్ ఈక్వల్ టు ఆర్ ఒమేగా అనేటువంటి క్వశ్చన్ కానీ, డిఫైన్ వెక్టార్ ప్రోడక్ట్, ఎక్స్ప్లెయిన్ ది ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ ప్రోడక్ట్ విత్ 2 ఎగ్జాంపుల్స్తో వెక్టార్ ప్రోడక్ట్ కానీ, లేదా ఫైండ్ ది స్కేలర్ అండ్ వెక్టార్ ప్రోడక్ట్ ఆఫ్ 2 వెక్టార్స్ అని. సో వాటి మీద ప్రాబ్లం కనుక మనం చూసినట్లయితే ఏ ఈక్వల్ టు 3i bar ప్లస్ 4j bar ప్లస్ 5k bar, అలాగే బి ఈక్వల్ టు 2i bar ప్లస్ 3j bar ప్లస్ 5k bar. సో ఇలాంటి క్వశ్చన్స్ని మన వెక్టార్ స్కేలర్ అండ్ వెక్టార్ ప్రొడక్ట్గా మనకి అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే స్టేట్ అండ్ ప్రూవ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటమ్, ఎక్స్ప్లెయిన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మూమెంట్ విత్ ఎగ్జాంపుల్. సో ఈ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి ఈ క్వశ్చన్ కానీ,
అదర్వైజ్ మనకి ఒక ఈక్వల్ ట్రయాంగిల్ ఇచ్చేసి సో 1 kg టు 150 kg 250 kgs మాస్ ఇచ్చేసి మనకి ఒక సైడ్ 0.5 meters ఇలా ఇచ్చేసి మనకి కోఆర్డినేట్ సిస్టమ్ని కనుక్కుంటాం. అలాంటి క్వశ్చన్స్ కానీ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నుంచి 4 marks థియరీ క్వశ్చన్ కానీ ప్రాబ్లమ్స్ కానీ అడగడానికి ఛాన్స్ ఉంది. సిస్టమ్ ఆఫ్ పార్టికల్ అనేది 14th క్వశ్చన్ కింద అడగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి వాటిని మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ 15th క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 15th క్వశ్చన్ కింద మనం చూసినట్లయితే డిఫైన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్, ఎస్టాబ్లిష్ దే రిలేషన్ బిట్వీన్ యాంగులర్ యాక్సలరేషన్ అండ్ టార్క్ కానీ, అలాగే మనం అనుకున్న విధంగా ఫైండ్ ది సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ది పార్టికల్ ఆఫ్ ది వర్టెక్స్ ఆఫ్ ఈక్వేటర్ యాంగిల్ మాస్ 100 grams 150 and 200 grams రెస్పెక్టివ్లీ. సో ఈ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ ట్రయాంగిల్ ఈజ్ 0.5 meter లాంగ్ అది క్వశ్చన్ కానీ, ఫైండ్ ది టార్క్ ఫోర్స్ అనేటువంటి అవుట్ ఆఫ్ క్వశ్చన్గా ఆల్రెడీ ఓల్డ్ సిలబస్ పరంగా చూస్తే స్టేట్ అండ్ ప్రూవ్ పర్పెండిక్యులర్ యాక్స్ థీరం అండ్ స్టేట్ అండ్ ప్రూవ్ ప్యారలల్ యాక్స్ థీరం. సో వాటిని కూడా ఒకసారి చదువుకుంటాం బెటర్ అనమాట. మనకి అవుట్ ఆఫ్ క్వశ్చన్స్ కిందగా మనకు అడగడానికి ఛాన్సెస్ ఉన్నట్లయితే ఓల్డ్ సిలబస్ ప్యాటర్న్లో కనుక ఆ క్వశ్చన్స్ మనం చదువుకొని ఉండాలి. అలాగే 16th క్వశ్చన్గా మనకి గ్రావిటేషన్ నుంచి చూసినట్లయితే స్టేట్ కెప్లర్స్ లా ఆఫ్ ప్లానటరీ మోషన్ కానీ, వాట్ ఈజ్ ఎస్కేప్ వెలాసిటీ ఒబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ కానీ, వాట్ ఈజ్ ఆర్బిటల్ వెలాసిటీ ఒబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ కానీ, వాట్ ఈజ్ జియోస్టేషనరీ శాటిలైట్స్ వాటి యూజెస్ కానీ, డెరైవ్ ది రిలేషన్ బిట్వీన్ యాక్సలరేషన్ విత్ గ్రావిటీ, జీ సర్ఫేస్ ఆఫ్ ది ప్లానెట్, గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ జీ. మనకి 16th క్వశ్చన్ నుంచి 17th క్వశ్చన్ చూసినట్లయితే మెకానికల్ ప్రాపర్టీ సాలిడ్స్ నుంచి మనకి అడగడానికి జరుగుతుంది. వాటిలో మనం చూసినట్లయితే డిస్క్రైబ్ ది బిహేవియర్ ఆఫ్ ది వైర్ అండ్ గ్రాడ్యువల్ ఇంక్రీజ్డ్ లోడ్ కానీ, ఎక్స్ప్లెయిన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలాస్టిక్ పొటెన్షియల్ ఎనర్జీని స్టిచ్డ్ వైర్ అండ్ ఎన్సీ ఒబ్టైన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ కానీ, డిఫైన్ స్ట్రెస్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది టైప్స్ ఆఫ్ స్ట్రెస్ కానీ, డిఫైన్ హుక్స్ లా ఆఫ్ ఎలాసిటీ అండ్ ప్రొపోర్షనల్ పర్మనెంట్ సెట్ అండ్ బ్రేకింగ్ స్ట్రెస్ కానీ. అలాగే 18th నుంచి మనం చూసినట్లయితే మనకి హీట్ నుంచి అనగా మెకానిక్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ నుంచి చూసినట్లయితే ఇన్ వాట్ వే ఈజ్ ది అనామలస్ బిహేవియర్ ఆఫ్ ది వాటర్ అడ్వాంటేజ్ టు యాక్విక్ యానిమల్స్ కానీ, పెండులం క్లాక్ జనరలీ గో పాస్ట్ ఇన్ వింటర్ అండ్ స్లో ఇన్ సమ్మర్ వై అనేటువంటి క్వశ్చన్ కానీ, ఎక్స్ప్లెయిన్ ది కండక్షన్ కన్వెక్షన్ అండ్ రేడియేషన్ విత్ ఎగ్జాంపుల్స్ కానీ, ఏ బాడీ కూల్స్ ఫ్రమ్ 60 degrees Celsius to 40 degrees Celsius in 7 minutes, what will be the temperature after next 7 minutes if the temperature of its surrounding is 10 degrees Celsius. అలాగే రైట్ ది షార్ట్ నోట్ అనే ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్. సో ఈ 5 క్వశ్చన్స్లోంచి మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీగా రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి 18 ఆ 5 క్వశ్చన్స్ని తప్పనిసరిగా మనం చదువుకోవచ్చు. ఈ విధంగా 18 క్వశ్చన్స్ వరకు మనం ఆన్సర్ 4 marks అండ్ 2 marks ఆన్సర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే లాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. ఈ లాంగ్ ఆన్సర్స్లో మనం చూసినట్లయితే 19th క్వశ్చన్ కింద మనకి సో వర్క్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి సో దాంట్లో స్టేట్ ప్రూల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని ఫ్రీలీ పాయింగ్ బాడీ. సో దాని మీద ప్రాబ్లం అటాచ్మెంట్ చూస్తే పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 kg ఆఫ్ వాటర్ ఫర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 meters డీప్ అండ్ టు ఎగ్జెక్ట్ ఇట్ విత్ ఏ స్పీడ్ 50 meters per second. క్యాల్కులేట్ ది పవర్ రిక్వైర్డ్ టు పెర్ఫామ్ ది అబౌట్ టాస్క్ అనేటువంటి ప్రాబ్లం అటాచ్మెంట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ కింద ఆ క్వశ్చన్ మిస్ అయితే వాట్ ఆర్ కొలిజన్, explain the possible types of collision, develop the theory of one-dimensional elastic collision, relative velocity approach to collide bodies before collision equal to the. సో మనకి ఇలా ఉన్నటువంటి క్వశ్చన్స్ రిలేటివ్ వెలాసిటీ మీద సపరేషన్ ఆఫ్టర్ కొలిజన్, ఏ బాడీ ఫ్రీలీ ఫాలింగ్ ఫ్రమ్ ఏ సర్టెన్ హైట్ h ఆఫ్టర్ స్ట్రైక్ ది స్మూత్ ఫ్లోర్ రీబౌండ్ టు హైట్ h/2, వాట్ ఈస్ ది కోఎఫిషియంట్ ఆర్ రిస్ట్రిక్షన్ బిట్వీన్ ది ఫ్లోర్ అండ్ ది బాడీ ప్రాబ్లమ్స్ దానికి అటాచ్మెంట్గా మనం చూసుకోవచ్చు. సో మనకి ఎప్పుడు ఫ్రీలీ పాయింగ్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఇప్పుడు మనకి జనరల్గా చూసినట్లయితే దాని చేంజెస్ జరగడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి మనకి మ్యాక్సిమము ఒక 2-3 years నుంచి లా ఆఫ్ కన్జర్వేషన్లో క్వశ్చన్ అడగటం జరుగుతుంది కాబట్టి ఈ నెక్స్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో కొలిజన్ క్వశ్చన్ కానీ లేదా డెవలప్ ది నోటేషన్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ సో దట్ ది లీడ్స్ వర్క్ ఎనర్జీ థియరం క్వశ్చన్ కానీ, క్యాలిక్యులేట్ ది పవర్ ఆఫ్ ది పంప్ రిక్వైర్డ్ లిఫ్ట్ 600 kg
వాటర్ ఫర్ మినిట్ ఫ్రమ్ ఏ వెల్ 25 మీటర్ డీప్. సో ఈ క్వశ్చన్స్లో మనకి ఛాన్సెస్ వర్క్ ఎనర్జీ థియరం నుంచి మనకి వర్క్ అండ్ ఎనర్జీ అండ్ పవర్ నుంచి మనకున్నటువంటి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 8 మార్క్స్ క్వశ్చన్స్ మనం చదువుకోవాల్సిందే. వాటి నుంచి ఒకటి అడగడానికి ఛాన్సెస్ ఉంది. అలాగే 20th క్వశ్చన్ కింద మనం చూసినట్లయితే షో దట్ ది మోషన్ ఆఫ్ ఏ సింపుల్ పెండులం ఈ సింపుల్ హార్మోనిక్ అండ్ హెన్స్ డెరైవ్ అన్ ఈక్వేషన్ ఫర్ టైం పీరియడ్. వాట్ ఈజ్ సెకండ్ పెండులం, వాట్ ఈజ్ ది లెంత్ ఆఫ్ ది సెకండ్ పెండులం విచ్ టిక్ సెకండ్స్, ఆ క్వశ్చన్ కానీ డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సో దట్ ది మోషన్ ఆఫ్ పాయింట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మెన్స్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్ అనేటువంటి క్వశ్చన్ కానీ దానికి అటాచ్మెంట్గా మనం బీ బిట్గా మనం చూసినట్లయితే యావరేజ్ హ్యూమన్ హార్ట్ ఫౌండ్ టు బీ బీట్ 75 టైమ్స్ ఇన్ ఏ మినిట్, క్యాలిక్యులేట్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ అండ్ పీరియడ్ అన్నాడు. అలాగే థర్డ్ క్వశ్చన్ కింద చూస్తే డెరైవ్ ది ఈక్వేషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ సింపుల్ హార్మోనిక్ ఆసిలేటర్ అండ్ సో దట్ ది టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ పార్టికల్ ఇన్ ఏ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఈజ్ కాన్స్టెంట్ ఎనీ పాయింట్ ఆన్ ఇట్స్ పాత్. సో మనకి రెగ్యులర్గా ది టైం పీరియడ్ క్వశ్చన్ ఈసారి మనకి చేంజెస్ అయినట్లయితే ఈ విధంగా టోటల్ ఎనర్జీ అనేటువంటి చూపించడం కానీ డయామీటర్ మీద మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగా డిఫైన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ సో దట్ మోషన్ ఆఫ్ ఏ ప్రొజెక్షన్ ఆఫ్ ఏ పార్టికల్ పెర్ఫార్మ్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ఎనీ డయామీటర్ ఈ సింపుల్ హార్మోనిక్ ఆ క్వశ్చన్ కానీ. సో ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్స్ రావడానికి మనకి ఛాన్సెస్ ఉంది. అలాగే 21 క్వశ్చన్గా మనం చూసినట్లయితే స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హౌ ఈజ్ హీట్ ఇంజన్ డిఫరెంట్ ఫ్రమ్ రిఫ్రిజిరేటర్ కానీ, ఎక్స్ప్లెయిన్ ది రివర్సిబుల్ అండ్ ఇర్రివర్సిబుల్ ప్రాసెస్, డిస్క్రైబ్ ది వర్కింగ్ ఆఫ్ ఏ కార్నాట్ ఇంజన్, ఒబ్టైన్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ది ఎఫిషియన్సీ. సో ఈ విధంగా మనకి 21 క్వశ్చన్స్ని ఈ విధంగా అడగటం జరుగుతుంది కాబట్టి వీటిని మ్యాక్సిమం మనం గనక చదువుకున్నట్లయితే సో మ్యాక్సిమం పాసిబిలిటీస్ ఉంది కాబట్టి ఈ విధంగా మీరు చదువుకున్నట్లయితే 60 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ విధంగా ఎనాలిసిస్తో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఇయర్ రాసేటువంటి స్టూడెంట్స్ మొత్తానికి కూడా.